Hello guys, welcome back. Welcome back. So my room నుంచి లొకేషన్ వచ్చేసి 21 చేయించింది. ఇప్పుడు ఆల్రెడీ నేను 5 కిలోమీటర్స్ వచ్చేసిన. ఎగ్జాక్ట్గా మేము ఇప్పుడు కోంపల్లి డైరెక్ట్ కిషన్లో లైక్ అక్కడ మీటప్ పెట్టుకున్నాం అనమాట. సో ఇవాళ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ సండే. ఇంకా 5 అవుతుంది, 5:19. 5 వరకు అక్కడ ఉండాలనుకున్నాం. 5:19 అవుతుంది. ఇంకా చాలా లేట్ చేశాను నేనే. సో ఈ రైడ్లో వీఆర్ డూయింగ్ సమ్ అడ్వెంచర్. లాస్ట్ టైం ఒక బ్లాగ్ మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూర్చొని మంచిగా ఎడిటింగ్ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు ఉన్నాడులే. ఓకే ఫైన్. ఈ 2 బైక్స్ అయితే ఇంకా రెడ్ బైక్ అండ్ నా బైక్ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దుమ్ములో ఆడి ఆడి ఖతం అయిపోతాయి, మొత్తం తుక్కు అయిపోతాయి అనమాట. మళ్ళీ ఇప్పటిలాగా దుమ్ము అయిపోతే మళ్ళీ వచ్చి వాషింగ్ చేయాలి. మళ్ళీ వాషింగ్ సెంటర్లో ఇచ్చేసి వాషింగ్ చేయించేసి నీట్గా పెట్టుకోవాలి. మళ్ళీ వీకెండ్ మళ్ళీ అలానే. అండ్ లాస్ట్ వీకెండ్ వచ్చేసి లాస్ట్ టైం బ్లాగ్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ టు మీ. అంటే బై మిస్టేక్గా నేను అన్ని క్లిప్స్ ఎడిట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత బై మిస్టేక్లా అది ఇట్లా డిలీట్ అయిందో ఏమో. ఇంతకుముందు కూడా అట్లా ఒక బ్లాగ్ డిలీట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కూడా అట్లనే అయిపోయింది. అదే అర్థం కావట్లేదు. బ్యాడ్ లక్. చాలా ఫన్ చేసాము. ఆ బ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఇప్పుడు వచ్చేసి ఇవాళ ఏమైతే ఇటు చూపిస్తుంది రోడ్డు. చాలా ఫన్ చేసాం అప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఫన్ చేసి రావాలి. ఇంకా ఏమి జరగకూడదని అనుకుంటున్నాం. ఓన్లీ 2 బైక్స్, నేను దేవాబ్రో మాత్రమే. లాస్ట్ రైడ్లో కూడా దేవాబ్రో నేను మాత్రమే ఉన్నాం. ఆ బ్లాగ్ మొత్తం డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్, వెరీ బ్యూటిఫుల్ రోడ్స్. ఈ రోడ్కి నేను ఇంతకుముందు వచ్చాను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ రోడ్డు చేద్దామనుకుంటాను తెలిసి. చాలా బాగుంది అప్పుడు కూడా. ఎండాకాలమైనా కూడా ఇంత ఎండలు కొడుతుంటే ఇంత గ్రీనరీ అంటే నిజంగా చెప్తున్నాను వెరీ గ్రీన్. ఎలాంటి కలర్ రేటింగ్ లేదు. ఇది 45 degrees కొడుతున్నా కూడా ఈ లెవెల్ గ్రీన్లో ఉంది అంటే ఇది మాన్సూన్లో వింటర్లో చాలా బాగుంటుంది. ఒకసారి మాన్సూన్లో మళ్ళీ యూటీఎంకి రావాల్సిందే. ఇవాళ ఏమవుతుందో, ఇవాళ జరిగిన దాన్ని బట్టి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ సమ్మర్లో ఇలాంటి రోడ్ ఎక్కడైనా ఉండదా? ఎన్నో వెరీ గుడ్. అది ఎంత అసలు ఎక్కడో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇది మన తెలంగాణ ఎలా అనిపిస్తుంది. ఇంత పొగ వండుతున్న మండలంలో ఇలాంటి ఒక లొకేషన్ అంటే వెరీ బ్యూటిఫుల్. బ్యాక్ టు దిస్ మాన్సూన్ మూడ్. అక్కడ ఒక దగ్గర ఫిల్టర్ యాడ్ చేసి అంటే లైక్ ఫిల్టర్ తీసేసి మళ్ళీ ఫిల్టర్ పెట్టేటుంది. ఎవరైనా చూసి ఇదంతా ఫిల్టర్ లైక్ అనుకుంటారు. చేస్తాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే చేసేసాను నేను. వర్షమా? అదే వర్షం పడేలా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అయిపోయింది. ఇంకా నేనదే చూస్తున్నాను. అసలు టైం ఏంటి? 6:40. మొత్తం పైన నుంచి అయితే సౌండ్ వస్తుంది. మరి వర్షం పడుతుందా పడదా తెలీదు. నాకు తెలిసి పడుతుందని అనుకుంటున్నాను. వర్షం పడకూడదు, ఇలానే వెదర్ ఉండాలి. మంచిగా 10 గంటల వరకు 11 గంటల వరకు 10 నుంచి 11 వరకు ఇలానే ఉండాలి. ఆ లోపు మేము ఇంటికి చేరుకుంటాం. ఇప్పుడు 7 కదా, 8, 9, 10, 11 చాలు. 2-3 అవర్స్
లోపల కొంచెం ఫన్ చేసి అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద UTM. We are already arrived at the UTM view point. Let's jump. ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ కొంచెం వర్షం పడి వెళ్ళిపోతే ఏం కాదు, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నేను గెస్ట్ చేసి చాలా పబ్లిక్ అయితే ఉన్నారనుకుంటున్నాను ముందర, బట్ వీ డోంట్ నో యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ రోడ్ క్లోజ్. అక్కడికి వెళ్ళాలి దాంట్లోకి. ఫస్ట్ ఫేజ్ డన్. టైర్లలో చాలా గాలి ఉంది. సో వద్దా హెల్ ఆ సౌండ్ విన్నారా మీరు? I want to remove my hair. ఏం కాలే, మెల్లి స్లైడ్ కొట్టినా ఫుల్ గాలి ఉన్న టైర్లు, అందుకనే సుప్మని తిరిగిపోయి పడిపోయింది ఆడ. సో ఓకే, నేను కొంచెం ఎయిర్ తీసేసుకుంటా. ఐ వాంట్ రిమూవ్ సమ్ హెయిర్. నేను మొన్నే ఫుల్ చేయించాను, చాలా తీసేయాల్సి వస్తుంది. ఈ లెవెల్లో ఉండాలి అయితే ఏం కాదు. టైర్ ఫుల్ కావాలంటే స్కిడ్ కొట్టినప్పుడు జిప్మని వెళ్ళిపోతుంది. సో అదే అయిందాడా. నేను అసలు యాక్చువల్గా కొట్టలేదు స్కిడ్, మొత్తం నార్మల్గా చేశాను, కానీ అక్కడ కొంచెం శాండ్ ఎక్కుండి కొంచెం హార్డ్ ఉంది. సో వర్షం పడుతుంది, ఈ బ్లాగింగ్ అయిపోతుంది. జంప్ చెక్క జంప్ ఆన్లో ఉందా? సో వేర్ ఈజ్ యువర్ వాల్ బ్రో? నీ బండికి వాల్ లేదు బ్రో, ఈడుంది. ఫుల్ ఉందండి దాంట్లో. నైట్ నుంచి చూడండి గైస్, ఇదే లేక్ వ్యూ పాయింట్ ATM. అక్కడ నుంచి ఇంకా బాగుంటుంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కాబట్టి లాస్ట్ టైం వీడియో చూడండి, వాళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. వావ్, గుడ్ జంప్. ఎస్ జీజీ, వీఆర్ డన్ విత్ సెకండ్ జంప్. అంటే చిన్నది, చాలా చిన్నది అయిపోయింది అక్కడ, కొట్టి చేసేసాం అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచేనా? కాదు, ఐ థింక్ ఇక్కడ నుంచి రోడ్డు ఉంది. చలో ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోదాం. We are entered like this. బ్రో చూసి ఇక్కడ కాదేమో, ఇక్కడ కాదు. ఫోటో 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 అంతే ఉండండి ఇవ్వండి. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లే, అందుకే పూర్తిగా తెలుసుకోవాల్సింది. యాక్చువల్లీ ఎస్టర్డే మా గ్రూప్ నుంచి కొంతమంది వచ్చారు, ఒక 4-5 మెంబర్స్ అన్నవాళ్ళు. వాళ్ళు ఎక్కడి సైడ్ వెళ్ళారు అనేది అర్థం కావట్లే. ఇటు వెళ్తేనేమో క్వారీ వస్తుంది,
సో ఇటు కాదు. వీ నీడ్ లొకేషన్ లైక్ దిస్. ఇక్కడే తీసారు అనుకుంటా, ఒక చిన్న క్లిప్స్ తీశారు. యా ఇక్కడనే అనుకుంటా. మేము కూడా ఇక్కడనే కొన్ని సినిమాటిక్ క్లిప్స్ తీసుకోవాల్సిందే. అండ్ ఫస్ట్ మాకు ఇక్కడ ఏం తెలియదు కాబట్టి నెమ్మలి పికో వాయ్ వాయ్. ఇక్కడ ఇటు వెళ్ళడానికి లేదు, అంత అడవి అడవి ఉంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ క్లిప్స్ తీసుకుందాం, తీసుకొని అటు సైడ్ వెళ్దాం. చలో ఇప్పుడైతే కొన్ని సినిమాటిక్ క్లిప్స్ తీసుకుంటున్నాం. సినిమాటిక్ నార్మల్ వచ్చాయి. ఈ జంప్ ఒకటి వస్తుంది, ఈ జంప్ లైట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకో క్లిప్ వస్తుంది. ఒక మంచి జంప్ అయితే క్లిక్ చేశాను. అండ్ వన్ మోర్. యా చాలు. ఇంకా ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్దామంటాడు దేవా బ్రో. ఆ బంప్స్ చూడండి ఒకసారి. దీంట్లో నుంచి వెళ్దాం బ్రో అంటే ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి. దీంట్లో నుంచి వెళ్దామంటాడు చూడండి. దేవా దీంట్లో నుంచి వెళ్ళిపోదామా? దీంట్లో నుంచి వెళ్ళిపోదామా? వెళ్ళొచ్చా? వెళ్దామా? చూసినారా గాయస్, నేనైతే ఊరికే అడిగాను కానీ బ్రో పోదామంటాడు. నేను చెప్పలేదా, నేను ఎలాంటి స్క్రిప్ట్ అయితే చేయలేదు. బ్రో మాత్రం వెళ్దామంటాడు సీదా. ఎలా అయినా పర్లేదు, పడుకుంటూ లేచుకుంటూ అయినా సరే వెళ్దామంటాడు. సో దీంట్లో నుంచి దేవ బ్రో అయితే వెళ్తున్నాడు. ఓకే ఫైన్, ఇట్ ఈస్ గుడ్ గుడ్ గుడ్. చాలా ఓకే ఎనఫ్. బికాస్ తాగి ఈ మంచి ఒక వెదర్ని ఖరాబ్ చేస్తారన్నమాట. వర్షం వచ్చేసింది. సో నేను కూడా జంప్ చేశాను. దేబ్రో ఇప్పటివరకు అయితే ఆడుకున్నాడు. మామో ఎన్ని చెట్లు ఏ చెట్టు కొట్టినా పర్లేదు, నా చెట్టుకు అయితే కొట్టదు. ఎందుకంటే అది ఇక్కడ కొట్టి లోపల నేను అక్కడ ఉంటాను కాబట్టి. బ్రో నేను మోసం చేస్తాను, నేను కన్నా ముందు కొట్టే బ్రో. చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ
బ్యూటిఫుల్. సో ద లొకేషన్ ఇక్కడ నా అయితే మేము ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. ఇంకా కొంచెం ముందుకి కొంచెం ఫన్ చేయడానికి. ఇంక ఇప్పటికైతే మేము కొంచెం క్లిప్స్ తీసుకున్నాం. ఈ చెట్లలోనైతే కొంచెం ఫన్ ఉంది, కాకపోతే కొంచెం డేంజరస్. అండ్ బాంబ్స్ మధ్యలో ఒక్కొక్కసారి చాలా కిందికి గుంతలు ఉన్నాయన్నమాట. సో చూసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇంకా కొంచెం అక్కడక్కడ తిరిగేసి అక్కడ నుంచి బయటకు వెళ్తాం అనమాట. సో ఇక్కడైతే ఎంత మంచి బ్యూటిఫుల్ వ్యూ. మార్నింగ్ ఏ వెదర్ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్ ఉంది వెదర్ అయితే. ఐ నీడ్ టు టేక్ ఏ క్లిప్ ఆన్ మై ఐఫోన్. లెట్స్. ఇక్కడ వచ్చేసి అయితే మేము గైస్ నా బండి అక్కడ పార్క్ చేసిన, అక్కడ నుంచి సీదా అక్కడ పెట్టేసిన. వీఆర్ డన్. ఎంత బాగుంది. అక్కడ మన వాళ్ళు కొంచెం వేరే చిల్ అవుతున్నారు లెక్కర్ తెచ్చుకొని. బట్ ప్లాస్టిక్ అయితే చాలా వాడేస్తున్నారు. ఇంకా మనం బయటికి వెళ్ళినా మనం అదే పని చేస్తాం కాబట్టి ఎక్కడికైనా వెళ్తే ప్లాస్టిక్ తీసుకొని వెళ్ళినామంటే ప్లాస్టిక్ అనేది ఎక్కడ పాడేయకండి. చూడండి ఒకసారి ఎంత ప్లాస్టిక్ ఉందో. మంచి నేచర్ ప్లేస్ పాడవుతుంది. చెప్పు బ్రో. మనం టైర్ ఇన్ఫ్లేటర్ పెట్టి ఎయిర్ తీసేసిన టైర్లో మొత్తం. సో కొడుతుంది మళ్ళీ ఆయనకు జంప్ కావాలంట. మెల్ట్ అవుతుందంట బండి. సో వర్షం పడిందని చెప్పి గోపురం కూడా తీసేసిన ఇప్పుడే. ఇప్పుడు వర్షం పడకపోతే పెడదాం. ఇప్పుడైతే ఆగిపోయింది, పెడతాం ఇప్పుడు మళ్ళీ. సో ఇది టైర్ ఇన్ఫ్లేటర్. ఇదేంటి టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. గాలి ఒకవేళ పంచర్ అయినా ఏమైనా అయితే మన బండికి ఆఫ్ రైడింగ్ చేసేటప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే మనం గాలి నింపుకోవచ్చు. పంచర్ షాప్ వెళ్ళేంత వరకు దీంట్లో ఉన్న గాలి దాంట్లో నింపినాం అనుకో కొంచెం యాక్చువల్గా దాంట్లో గాలి ఉండదు అనమాట. అంటే దానికి ఒక అంటే ఫ్యాన్స్ ఉంటాయి అనమాట. బయట నుంచి గాలి తీసుకొని టైర్కి అంటే దాన్ని ఫిట్ చేయాలి. చూసుకోండి. అంటే నాట్ ఓన్లీ ఆఫ్ రోడర్స్, అది ఎవ్రీ వెహికల్కి ఎవ్రీ కార్కి, ఏ కార్ అయినా ఏ బండి అయినా, మీ దగ్గర కార్లు బండ్లు ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో. సో ఒక టైర్ ఇన్ఫ్లేటర్ అనేది మన దగ్గర ఉంటే మనకు హెల్ప్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ పెద్దవి ఉంటాయి అనమాట. అంత పెద్దవి అంతా క్యారీ చేయడం కష్టం కదా బైకర్స్కి. సో చిన్నవి అనమాట ఇవి. చూడండి ఒకసారి మన బ్రో అయితే పెడుతుంది. మీరే చూసుకున్నట్టయితే ఎయిర్ ఫిల్ వేసింది అనమాట బైక్కి. బ్రో అసలు ఆపకుండా ఎక్కియాలి. పోదా పోతుంది కదా. పడదామా? పడదాం. Yes, I did it. స్పీడ్ వస్తాడు బ్రో. తింపేటప్పుడు చూడాలి ఎలా ఉండదు. నేను వస్తాను వెళ్ళు బ్రో. ఇక్కడ పడతాడా అని చూస్తున్నాను నేను. ఐ నీడ్ కంటెంట్. మ్యాక్స్ దింపేటప్పుడు అంత రిస్క్ ఏమి ఉండదు ఇక్కడ. I don't want to go from that side. There we go. Nice. మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చినాం దీంట్లో కంటే,
అతను ఇంకొక వచ్చే బ్రదర్ క్యాన్సిల్ అయినా అని చెప్పాను కదా, అతను అంటే వచ్చేది అసలు యాక్చువల్గా మేము ముగ్గురు ఉండాలి దూరం. సో అతను నైట్ పార్టీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందంటే పడుకున్నాడు. ఇప్పుడు లేచి కాల్ చేసాడు వస్తున్నాడని. అతను వచ్చేస్తున్నాడు ఇంకో హాఫ్ అన్ అవర్లో. సో అప్పటివరకు మేమైతే కొన్ని సినిమాటిక్ క్లిప్స్. ఇప్పుడైతే బ్రో వచ్చేసాడు అనమాట. ఇప్పటివరకు వెయిట్ చేసి నయ్యే. సో ఇప్పుడు బ్రో వచ్చేసిండు అనమాట. ఇప్పుడు ఇంకా మరీ ఘోరం ఉంటుంది. బ్రో చాలా అగ్రెసివ్. సో ఇప్పుడు చూద్దాం. ఇంకా మనమే అంటే మనకంటే తూపు అనమాట. ఇప్పుడు చూపిస్తాడు ఇంకా బ్రో అయితే. అంటే నా ముందుంటాడు, నేను ఎవ్రీ మూమెంట్ బ్రోది రికార్డ్ చేస్తూ ఉంటా. అందరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే టైం ఎంత అవుతుందేవా? టైంకి ఇస్తావా? 11:30 అవుతుంది టైం అయితే. యాక్చువల్లీ మేము ఎప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం. బ్రో వస్తున్నాడని సార్ ఆగినాం. కొంచెం ట్రయల్స్ ఎంజాయ్ చేద్దామని చెప్పి కలిసి వెయిట్ చేసి. సో ఇప్పుడు వచ్చిండు బ్రో. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం ఫన్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఇక్కడ చాలా చోట మజానే आता. We have to go there, mountains, पूरा ऑफ रोड. चल जाओ इधर, ना को कुछ भी नहीं है इसमें. Deva enjoyed a lot here. Here was nothing, so that's why. थोड़ा है, थोड़ा వాళ్ళు. బ్రో అయితే వస్తా అంటుండు, ఒక వీడియో తీయమన్నాడు. సో వీఆర్ రెడీ విత్ కెమెరా. I think it was good. బ్రో వచ్చేసి R15తో చేస్తున్నాడు అనమాట. He was doing some crazy things with that racing sports. నువ్వు వెళ్ళేదేవా? ప్లాట్ ఇదే, ఇక్కడంతా తిరిగేసాము. సో వీళ్ళు వచ్చేసి పార్టీ కూడా చేసుకుంటున్నారు. ఇట్ వాస్ గుడ్ ప్లేస్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం పడింది పోయింది, మంచిగా కూల్ ఉంది. సో ఎంజాయింగ్ అలాట్. ఆ గుట్టల్లోకి వెళ్ళాలని మా కోరిక, బట్ నెక్స్ట్ టైం. चलो किधर जाएंगे? हाँ मालूम है. అంతా తిరిగేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. యాక్చువల్లీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పైన ఉన్నాం అనమాట. ఇంకా we need lunch, బట్ దొరకలేదు బయట. మళ్ళీ టిఫిన్, ఇడ్లీ, ఇంకా మైసూర్ బోండా సంథింగ్ ఏదో ఉంది. సో అది ప్యాక్ చేసుకొని తెచ్చేసుకున్నాం. నన్ను ఫాలో అవుతున్నారు మన వాళ్ళు. సో గుట్టెక్కిద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి రోడ్డు ఉండి బయలుక్కుంటే మాకు
ఆ గుట్ట ఎక్కుతుంది, లేదంటే కష్టం. మ్యాక్స్ నేను ఎక్కదు, ఎంతకుముందు చూసినప్పుడు అయితే అది వేరే రూట్ అని చెప్పారు, బట్ విడన్నా. ఇప్పుడు అది ఎక్కుతుందంటే మాత్రం కంపల్సరీ ఎక్కిచ్చేస్తాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఛార్జింగ్ అయిపోయింది, మొత్తం బ్యాటరీలో ఛార్జ్ అయిపోయింది, సో ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినాం. ఇది కూడా చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది, సో పార్ట్ 1 పార్ట్ 2గా నేనైతే డివైడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ 30 మినిట్స్ కంటే ఎక్కువ అయితే, 30 మినిట్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం డోంట్ వరీ గైస్, ఐ విల్ బి హియర్. 1 వీడియోని పెట్టేసా. 30 మినిట్స్ ఓపి కాబట్టి చూడండి. ఇది రోడ్డా ఏంటి, బట్ వీఆర్ గోయింగ్, వీ డిడ్ ఇట్. అనుకున్నది సాధించాలంటే ఇదేంటి ఇటు తిప్పుతుంది, మళ్ళీ అనుకున్నది సాధించాలనుకుని ఇప్పుడే మళ్ళీ ఇటు తిప్పింది. ఇంత ప్రకృతి వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నేను ఒక పాత వీడియోలో చూసుకున్నట్టయితే మీరు ఎవరైనా చూసుంటే ఈ ప్లేస్ని గుర్తుపెట్టేస్తారు, ఈ స్పాట్ని. బికాస్ ఇక్కడికి వచ్చి రిటర్న్ అయిపోయాం, వాటర్ ఉందని చెప్పి. చాలా లోతు వరకు ఉండే, బైక్ మొత్తం మునిగిపోతుంది. సో సెంటర్ స్టాండ్స్ ఉన్నాయి 3 బళ్ళకి, సో నాదైతే ఈజీగా టచ్ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది చూస్తే అందరు గుర్తొచ్చేస్తుంది అనుకుంటా. బ్యాక్ సైడ్ ఆఫ్ వీడియో మళ్ళీ ఇడికి వచ్చిన తిరిగి चल किधर जाएंगे? इधर ही रुकेंगे, यहाँ पे इधर चलेंगे अंदर. आर्मी कैंप देख रहा है? अच्छा वो पूरा है. యాక్చువల్లీ ఏంటంటే ఏదో గుట్ట ఎక్కుదామని చెప్పి ఈ గుట్టకు వచ్చి మళ్ళీ ఏడికైతే రావద్దు అనుకున్నాము, ఆడికే వచ్చినాం. మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చుంటున్నాం. ఇక్కడనే కూర్చొని ఇంకా చాలా టార్చర్. ఇది ఇంత కష్టపడి బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చి మళ్ళీ ఇడికే వచ్చినాం చూడు, ఇది హైలైట్ కదా దేవరు. ఎందుకు వచ్చినామో ఎందుకు పోయినామో నాకు అర్థమవుతలేదు. తిరిగి ఇడికి రావాల్సి వచ్చింది బ్రో. సో అసలు రోడ్ లేదు అనుకుంటా, నాకు తెలిసి ఆ గుట్టకి రోడ్ నీయే. ఇప్పుడైతే కొంచెం స్లీప్ వేసినాం, పుట్టి నార్మల్గా కూర్చొని. సో ఇంకా మాతో అవ్వట్లేదు, ఇంకా కొంచెం ఫన్ చేద్దాం అనుకున్నాం, కానీ నిజంగా డే అంతా ఫన్ చేయడం అంటే ఇంపాసిబుల్. సో పాసిబుల్ చేస్తాం ఏదో ఒక రోజు, బట్ ఇప్పుడైతే నిద్ర లేదు. సో నేను నైట్ 1 అవర్ మాత్రమే పడుకున్నాను. 3:30కి పడుకున్నాను, 4:30కి కాల్ చేసి లేపాడు. సో నిద్ర లేనందుకు మళ్ళీ అంత పర్షన్ అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్ టు హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటా, హాయిగా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. ఇంకా ఈ వ్లాగ్ పార్ట్ 1 పార్ట్ 2 అవుతుందా లేదంటే ఒకటే పార్ట్ అవుతుందా తెలీదు, చూస్తా. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. See you in the next vlog.